యాపిల్ మొబైల్ కంపెనీ ఒకేసారి 4 వర్షన్స్ ఉన్న మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు యాపిల్ ఈ విధంగా లాంచ్ చేస్తుందో? లేకపోతే నేను సింపుల్గా నీకు చెప్తాను. నేను ఫస్ట్లీ యాపిల్ కస్టమర్స్ని ట్రాప్ చేస్తుంది. ఎలా అంటే iPhone 16 ఫర్ మిడిల్ క్లాస్, iPhone 16 ప్లస్ ఫర్ సూపర్ మిడిల్ క్లాస్, iPhone 16 ప్రో ఫర్ రిచ్ క్లాస్ పీపుల్, iPhone 16 ప్రో మ్యాక్స్ ఫర్ సూపర్ రిచ్ క్లాస్ పీపుల్. ఇక్కడ ఐఫోన్ ఒక డెకో ఎఫెక్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తుంది సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి. ఎలా అంటే నువ్వు iPhone 16 కొందామని డిసైడ్ అయినావు, దాని ప్రైస్ 70,000. కానీ నువ్వు iPhone 16 ప్లస్ దాని ఫీచర్స్ దాని ప్రైస్ చూసి నువ్వు దాన్ని కొందామని డిసైడ్ అయినావు, దాని ప్రైస్ వచ్చేసి 80,000. నువ్వు జస్ట్ దానికి డిఫరెన్స్ 10,000 అనుకొని నువ్వు నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని iPhone 16 ప్లస్ కొందామని డిసైడ్ అవుతావు. అప్పుడు నీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఇంకో కస్టమర్ iPhone 16 ప్రో కొందామని డిసైడ్ అవుతాడు, కానీ iPhone 16 ప్రో మ్యాక్స్ ఉన్న ఫీచర్స్ దాని ప్రైస్ చూసి అప్పుడు వన్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటాడు. కస్టమర్స్ ఎప్పుడు లో ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్స్ కంటే హై ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్సే పర్చేజ్ చేద్దామనుకుంటారు. ఈ ఒక్క సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల యాపిల్కి బిలియన్స్లో రెవెన్యూ జనరేట్ అయింది. దాంతోపాటు యాపిల్ 2022లో 3 ట్రిలియన్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీగా మారింది. దాంతోపాటు యాపిల్ 11 వర్షన్స్ నుంచి డెకో ఎఫెక్ట్ అనే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. వేల కంపెనీస్ ఈ డెకో స్ట్రాటజీని ఫాలో అయ్యి లక్షల్లో రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి బ్రో, బిలియన్స్లో కూడా రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. ఎవరికైనా ఈ స్ట్రాటజీ గురించి తెలియకపోతే వాళ్ళకి రీల్ షేర్ చేయరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.